ఇక్కడ చీప్గా దొరికే ఫుడ్ ఏదైనా ఉందనంటే అది మెక్డీ ఫుడ్ మాత్రమే అనమాట. సో అఫోర్డబుల్ అని చెప్పాలి. నాకు వచ్చి ఫ్రెండ్స్ అఫోర్డబుల్ స్పెల్లింగ్, మీకు దొంగ అని భయపడద్దండి ఎవరిదాకా స్టైల్గా డ్రెస్ వేసుకునేసి. సో మనం వచ్చేసి ఇప్పుడు మెక్డీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో అందరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి మెక్డీ అని అంటే చాలు ఇంకా, ఎందుకంటే ఇక్కడ చీప్గా దొరికే ఫుడ్ ఏదైనా ఉందనంటే అది మెక్డీ ఫుడ్ మాత్రమే అనమాట. అఫోర్డబుల్ అని చెప్పాలి. నాకు వచ్చి ఫ్రెండ్స్ అఫోర్డబుల్ స్పెల్లింగ్, మీకు ఇలా వెక్కిరించే ఫ్రెండ్స్ మీరు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నేను మాత్రమే జాకెట్ వేసుకొచ్చుకోలేదు, స్టైల్ కొడదామని చెప్పి కాసేపు. KFC అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి మనకు మెక్డీకి వెళ్తున్నాం. మెక్డీ అయితే మనకు కొంచెం చీప్గా వచ్చేస్తుంది కాబట్టి ఫుడ్ అయితే. సో రండి మెక్డీలోకి వెళ్ళిన తర్వాత ఒక వీడియో అయితే తీద్దాం. సో సిగ్నల్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ వచ్చేసి మనకి అక్కడ గ్రీన్ వాక్లో ఉన్నప్పుడు మాత్రమే మనం క్రాస్ అవ్వాలి. ఎలా పడితే అలా క్రాస్ అవుతే ఒకే ఒక బూత్ మాట మాట్లాడేస్తారు. సో జాగ్రత్తగా ఉండాలి. ఒకే పదం అది వచ్చేసి నేను చెప్పలేను, ఎఫ్ అంతే ఫ్రెండ్స్. బీప్. బస్ క్యాచ్ చేయడానికి అయితే వెళ్తున్నా రండి. సో బస్ నిజంగా క్యాచ్ చేస్తామా లేదా అనేది అయితే నో ఐడియా. ఎప్పట్లాగా మనం ఎక్కాల్సిన బస్ అయితే మిస్ అయిపోయింది అనమాట. చూసారు అని అంటే ఎక్కడ దొరికిన సంతరా ఇదంతా అన్నట్టు లుక్ ఇస్తున్నాడు. ఎందుకనంటే బస్ మిస్ అయినా సరే ఇలా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటే ఫ్రస్ట్రేషన్ అనమాట. సో అలా ఫన్నీగా అయితే స్టార్ట్ అయిందనమాట. ఇది ఫేస్ ఈ మనిషిది. కొంచెం భరించే అమ్మాయి ఎవరైనా దొరికితే, మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వధువు కావాలి. ఇంకెప్పుడు సరే అబ్బాయిలు నమ్మి మీరు ట్రిప్ ప్లాన్స్ చేసుకోవద్దండి. దొంగ అని భయపడద్దండి ఎవరిదాకా స్టైల్గా డ్రెస్ వేసి నడుస్తున్నాం ఫ్రెండ్స్. ఏమవుతుందో చూద్దాం. పడితే సంబంధం లేదు ఫ్రెండ్స్. రేపు మళ్ళీ షిఫ్ట్ ఉంది ఫ్రెండ్స్, ఫుల్ డే. ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు నాకు ఇది స్కిడ్ అయింది అనుకోండి, అమ్మో